హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కస్తూరి మేతి అండి. ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి. చాలా హెల్త్కి అయితే చాలా మంచిదండి. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇందులో ఎక్కువ ఔషధ గుణాలు అయితే కలిగి ఉంటుంది. ఇది ఏ గ్రేవీలో వేసుకున్నా చాలా బాగుంటుందండి. టేస్ట్లో అయితే సూపర్గా ఉంటుందండి. చూడండి, ఫస్ట్ అయితే నేను మెంతికూర తీసుకున్నానండి. చూడండి, ఫస్ట్ మెంతికూర ఎప్పుడైనా మనం ఇలా చేసేటప్పుడు తక్కువ రేట్లో ఉండేటప్పుడు చేసుకుంటే మనకి చాలా యూజ్ అవుతుందండి. నేను నార్మల్గా బయట కొనేదాన్ని, చాలా రేటు పడేదండి. అలా కాకుండా ఇలా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అని మా ఫ్రెండ్ చెప్పింది. ఆ తర్వాత నేనైతే ఇలా చేసుకున్నానండి. చూడండి, ఈ కట్ట అయితే 15 రూపాయలకి ఇంత ఎక్కువ ఇచ్చారండి. నేను ఇలాంటి టైంలో చేసుకుంటే మంచిది కదా అని నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే ఆకులన్నీ ఇలా చూడండి తీసుకున్నాను. ఈ కాడలు ఉంటుంది కదా, లేత లేత కాడలు, అవి కూడా తీసుకుని వేసుకోవచ్చండి. మనము కర్రీ వండేటప్పుడు అయితే ఈ కాడలు వేయం, కానీ ఇందులో అయితే మెత్తగా ఉండే కాడలు వేసుకోవచ్చండి. వేసుకుంటే మంచిగా ఫ్రై అయిపోతాయి. చూడండి, ఇలా చేసుకుంటే మనకి చాలా మంచిది కదండి. గ్రేవీకి చాలా బాగుంటుంది. మనము నార్మల్ ఫ్రై కర్రీలో ఇది టేస్ట్ అనిపించదు, కానీ ప్రతి గ్రేవీలో అండి చాలా బాగుంటుంది. సాంబార్లో కానీ దేనిలో కానివ్వండి చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. అదే ఈ కట్ట అయితే సమ్మర్లో అయితే కొంటే 50 రూపీస్ పడుతుందండి ఇక్కడైతే. అందుకోసమని తక్కువ రేట్లో ఉండేటప్పుడే నేనైతే చేసుకునే పెట్టుకుంటే 1 ఇయర్ వరకు కూడా పాడవకుండా నిలవ ఉంటుంది. బయట కొనే దానికన్నా ఇంట్లో చేసుకుంటే చాలా మంచిదండి. చూడండి, ఇందులో అయితే విటమిన్ ఏ, బి, సి, డి ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్స్ ఉంటాయి. మెంతికూర అయితే చాలా మంచిదండి. మనకి జుట్టు కూడా దీనివల్ల గట్టిగా తిక్కుగా ఉంటుందండి. మెంతికూర తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది కదా. మనం ఇలా చేసి పెట్టుకుంటే మనం పిల్లలకు కూడా అన్ని గ్రేవీలో వేస్తే పిల్లలకు కూడా హెల్త్కి మంచిది కదండి. అందుకోసమని నేనైతే ఇలా చేసి అయితే చాలా పెట్టుకున్నానండి. చాలా ఎక్కువ అయ్యిందండి. ఇంకోసారి ఇంకో కట్ట కూడా తెచ్చి చేసుకుంటాను ఇలా. చూడండి, ఇలా ఎక్కువ చేసి పెట్టుకుంటే మనకి చాలా రోజు యూజ్ అవుతుంది. చూడండి, మొత్తం అయితే ఇలా ఆకులన్నీ తీసి అయితే నేను పెట్టుకున్నాను. ఈ కాడలన్నీ వేరే తీసేస్తానండి. ఇంకా ఆకులన్నీ వేరేగా ఫ్రై చేసుకుంటాను. అలా వేడి చేసుకునేటప్పుడు తొందరగా అయిపోతుంది. ఆకులన్నీ తొందరగా అయిపోతాయి కదా, ఆ కాడలు కొంచెం టైం ఎక్కువ అవుతుంది. ఆ రెండు కలిపి చేసిస్తే మాడిపోతాయండి. అలా చేయకుండా మనం వేరువేరుగా చేసుకుంటే మనకే తొందరగా పని అయిపోతుంది. చూడండి, మొత్తం అయితే ఇలా చేసుకున్నానండి. క్లీన్ చేసుకోవచ్చు. బయట కొనేదైతే ఇలా క్లీన్ చేయకూడదు. మనం అదే ఇంటి దగ్గర అయితే శుభ్రంగా క్లీన్ చేసుకొని వాష్ చేసుకోవచ్చు. చూడండి, మొత్తం అయితే కాడలన్నీ ఇలా తీసి పెట్టుకున్నాను. ఈ మెంతికూరని మనం వాష్ చేసేటప్పుడు అండి చల్లని నీళ్ళతో వాష్ చేసుకోవాలండి. చూడండి, ఇలా మొత్తము చల్లని నీళ్ళు అయితే తీసుకున్నాను. చల్లగా ఉండేవి తీసుకొని అందులో అయితే మనము బాగా వాష్ చేసుకోవాలండి. దీన్ని వాష్ చేసుకొని ఒక 5 మినిట్స్ అయితే ఇలా నానబెట్టుకోవాలి. నానబెట్టుకుంటే మనకి వాడకుండా ఆకులు అయితే మొత్తం నీట్గా ఉంటాయి కదా. అందుకోసమని నేనైతే ఒక 5 మినిట్స్ ఇలా నానబెట్టుకున్నాను. నానబెట్టుకున్న తర్వాత కాయలు వేరేగా ఆకులు వేరేగా తీసుకొని పెట్టుకున్నానండి. చూడండి, మొత్తము ఇలా వాష్ చేసుకొని మనమైతే ఒక నీళ్ళు కారే దానిలో ఉంటుంది కదా, అలాంటి దానిలో వేసుకుంటే మనకు నీళ్ళు తొందరగా కారిపోతాయండి. చూడండి, మంచిగా కడుక్కొని ఇంకా మొత్తము వడకట్టుకున్నానండి. వాటర్ అంతా ఇందులో వేసుకుంటే వాటర్ అంతా కారిపోతాయి కదా, అందుకోసమని ఇందులో వేసి కొద్ది టైము వడకట్టుకున్నాను. వడకట్టుకున్నాక దీన్ని క్లాత్ పైన వేసుకోవాలండి. వేసుకుంటే ఇది తొందరగా మనము ఒక క్లాత్ కాకుండా 2 క్లాతులు ఒక క్లాత్లో వేసి తుడుచుకొని వేరే క్లాత్లో వేసామంటే మనకి తొందరగా అయితే ఆరిపోతాయండి. నేనైతే అలా చేసుకున్నాను. చూడండి, ఇలా అంతా వాటర్ తీసాక క్లాత్ పైన అయితే కాటన్ క్లాత్ పైన వేసుకోవాలండి. ఈ మెంతికూర తినడం వల్ల మనము బరువు కూడా తగ్గుతారండి. చూడండి, ఇలా క్లాత్ పైన మొత్తము ఆరబెట్టుకున్నాను. కిడ్నీలో రాళ్ళు సమస్యలు ఏవైనా సరే అండి చాలా మంచిది. ఆకుకూరలు ప్రతి ఒక్కటి తినాలండి. ఆకుకూర చాలా మంచిది ఆరోగ్యానికి. మనకి ఈ సీజన్ బట్టి ఆకుకూరలు అన్నీ దొరుకుతాయి కదా, ఏ సీజన్లో అది ఎక్కువగా దొరుకుతుంది. చూడండి, ఇలా మొత్తము ఆరబెట్టుకున్నానండి. ఆరబెట్టుకున్నాక కొద్ది టైం అయ్యేసరికి వాటర్ అంతా చూడండి మొత్తం అంతా క్లాత్ అంతా తడిచిపోయింది. అప్పుడు నేను వేరే క్లాత్తో తుడుచుకొని వేరే క్లాత్ పైన ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నానండి. దీనికని ఎండలో ఆరబెడితే మనకి బాగుండదండి. టేస్టు స్మెల్ అయితే వేరేలా వస్తుంది. అదే మనము ఇలా నీళ్ళలో ఆరబెట్టుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. మనకి ఎన్ని రోజులు నిలవ ఉన్నా దీనివల్ల ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. చూడండి, ఇప్పుడైతే వేరే క్లాత్ పైన
ఆరబెట్టుకున్నాను. ఆరబెట్టుకొని ఫ్యాన్లో ఫ్యాన్ గాలిలో కొంచెం టైం ఆరబెట్టుకోవాలి. తొందరగా ఆరిపోతుందండి ఈ ఆకులు. మనము ఈ ఆకులు ఎలాంటి టైంలో వేడి చేయాలంటే కొంచెము ఆకులు వాడాలండి. వాడాక మనం ఫ్యాన్ గాలిలో ఒక 2 గంటలు ఇలా ఉంచేసామంటే ఇవన్నీ ఆకులు వాడిపోతాయి. చూడండి ఆకులన్నీ ఎలా వాడిపోయాక నేనైతే దీన్ని ఒక కళాయిలో వేసుకొని వేడి చేసుకుంటానండి. ఎండలో మాత్రం పెట్టకండి. ఎండలో పెడితే ఇంకా టేస్ట్ అయితే బాగుండదు మనకి. ఇంకైతే కళాయి తీసుకొని సిమ్లో పెట్టి వేగించుకోవాలండి. సిమ్లో పెడితే మీకు తొందరగా పని అయితే అయిపోతుంది. దీన్ని అయితే ఇలా సిమ్లో పెట్టి స్లోగా వేడి చేసుకోవాలి. చాలా బాగుంటుందండి. బయట కొనేది కన్నా కస్తూరి మేతి ఇలా మనం ఇంట్లోనే ట్రై చేసి చూడండి. చాలా టేస్ట్ అయితే చాలా బాగుందండి. నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఇన్ని రోజులు తెలియక నేను బయట చాలా కొన్నానండి. ఇప్పుడు నేను ప్రతి గ్రేవీలో కూడా యూజ్ చేస్తాను. నాన్ వెజ్లో సరే అయినా సరే ఇది వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నాన్ వెజ్లో బాగుంటుంది. మనకి కొత్తిమీర లేని టైంలో కూడా ఇది వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. ఏ కర్రీస్ అయినా సరే కొత్తిమీర కూడా ఇలా చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. అది కూడా ఇలానే యూజ్ చేసుకోవచ్చు. ఏ గ్రేవీలోకైనా సరే. చూడండి ఎలా అయిపోయింది కొద్ది టైం అయ్యేసరికి. చూడండి చాలా బాగుంటుంది. మంచిగా అయిపోతుందండి. నేనైతే కాడలన్నీ ఒకసారి వేడి చేసుకున్నాను. ఇంకా ఆకులు అయితే తర్వాత వేడి చేసుకుంటానండి. ఆకులు అయితే తొందరగా అయిపోతాయండి. ఇవైతే ఒక 10 నిమిషాలు పావుగంట అయ్యింది. కానీ అది మాత్రం తొందరగా అయిపోతుందండి. చూడండి ఇంత ఒక దానిలోకి తీసుకున్నాను. ఆకులన్నీ ఇప్పుడు వేడి చేసుకుంటానండి. ఆకులు అయితే చాలా తొందరగా అయిపోయి చూడండి అన్నీ శుభ్రంగా అయితే అయిపోయింది. బాగా వేడైపోయిందండి. ఇది పాడవదు కూడా. ఎన్ని రోజులు నిల్వ ఉంచుకున్నా సరే మనకైతే పాడవదండి. పాడవకుండా నీట్గా ఉంటుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇంకా ఆకులన్నీ ఒకసారి వేసుకున్నానండి నేను. ఆకులు అయితే చాలా తొందరగా అయిపోయి మీకు ఇష్టం లేకపోతే కాడలు కూడా తీసి పడేయవచ్చు. ఇంకా ఇలా ఆకులే వేడి చేసుకోండి. మనం బయట కొనేవైతే వాళ్ళు పెద్దవి చేయరండి. ఇంకా పుట్టిన వెంటనే ఇప్పుడు మొక్కలు పుడతాయి కదా మెంతికూర, అప్పుడే తొందరగా చేసేస్తారు. అందుకే వాళ్ళు సన్నంగా ఉంటాయి. మనము ఇంటి దగ్గరే కూడా ఇలా వేసుకోవచ్చండి. మెంతికూర మొక్కలు వేసుకొని వెంటనే చేసుకున్నామంటే మనకి చిన్న మొక్కలు తొందరగా ఇలా వేడైపోతాయి. మనం తొందరగా చేసుకోవచ్చు, అయిపోతుంది. కానీ మాకు ఇక్కడ ప్లేస్ లేదండి. అందుకోసమనే నేను కట్టుకొని తెచ్చుకున్నాను బయట నుంచి. చూడండి చాలా బాగుంది. ఇవైతే తొందరగా అయిపోయి టేస్ట్ అయితే చాలా బాగుందండి. చూడండి మీకు చూపిస్తాను. చాలా మంచిగా ఫ్రై కూడా అయిపోయినాయండి. ఇవి ఎక్కడ తడి లేకుండా పొడిగా అయిపోయి చూపిస్తా చూడండి. ఇవి ఏ గ్రేవీలో వేసుకున్నా సరే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నాన్ వెజ్లోకి అయితే ఇంకా బాగుంటుందండి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.